నమస్తే ఎవ్రీవన్, నేను డాక్టర్ అభిషేక్ ఫ్రమ్ ప్రాణాయామ రీసెర్చ్ సెంటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఇవాళ మన ప్రాక్టీస్లో ప్రాణాయామాలు, తర్వాత మెడిటేషన్, ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముద్రాస్ ప్రాక్టీస్, దాంతోపాటు వాటి బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వరుణ ముద్ర లేదా జలముద్ర. సో మీ చిటికెన్ వేలుని ఫోల్డ్ చేయండి. ఆ చిటికెన్ వేలు టిప్ వచ్చేటప్పటికి మీ బొటన్ వేలు చివరి భాగంలో టచ్ అవ్వాలి. దాంతో మీ బొటన్ వేలుని పట్టి ఉంచడానికి ట్రై చేయండి. రైట్, ఇది జలముద్ర. ఈ ముద్ర వల్ల బెనిఫిట్స్ ఏంటంటే బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ని తీసేయడానికి ట్రై చేస్తుంది. సో వాటర్ బాడీలో ఎక్సెస్ ఉన్నప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ స్వెట్ రావడం, ఎక్కువ యూరిన్కి వెళ్ళే అవసరం రావడం, దాంతోపాటు బాడీలో డిఫరెంట్ ఏరియాస్లో స్వెల్లింగ్స్ వచ్చేసాయి. మోకాళ్ళలో స్వెల్లింగ్స్, పాదాల్లో స్వెల్లింగ్స్, ఫేస్లో స్వెల్లింగ్స్. దాంతో బాడీ అనేది కూడా బరువుగా తయారవుతుంది, ఊపిరి తీసుకోవడానికి డిఫికల్ట్గా అవుతుంది, ఆయాసం వస్తుంది, తొందరగా అలసిపోతూ ఉంటాము. అండ్ మనకి బాడీ అంతా కూడా మూమెంట్ అనేది ఫ్రీగా ఉండదు, డిస్టర్బ్డ్గా ఉంటుంది, రిస్ట్రిక్ట్ చేసినట్టు ఉంటుంది. సో ఇవన్నీ కూడా తగ్గించుకోవడానికి ఈ ముద్ర మనం ప్రాక్టీస్ చేద్దాం. ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను. ఇన్హేల్, ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. ఒకసారి రెండు చేతులు కూడా రబ్ చేసుకోండి. రైట్, హీట్ అంతా జనరేట్ చేసి కళ్ళకు ఒకసారి అప్లై చేసి రైట్ డౌన్. నమస్తే, థ్యాంక్ యూ.